సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫైనల్గా బుచ్చిబాబు గారి డైరెక్షన్లో రామ్ చరణ్ గారి హీరోగా నటించిన పెద్ది మూవీని జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసి రావడం అయితే జరిగింది. ఈ మూవీ అనేది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్ మూవీ అండ్ అలాగే రామ్ చరణ్ గారికి కూడా. ఎందుకంటే ఆఫ్టర్ RRR మూవీ తర్వాత రామ్ చరణ్ గారికి అనుకున్న మూవీ అయితే పర్లేదు, గేమ్ చేంజర్ కూడా భారీ డిజాస్టర్ అయితే అయింది. సో ఇప్పుడు ఈ మూవీ అనేది ఎంత ఇంపార్టెంటో అండ్ అలాగే బుచ్చిబాబు గారి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఉప్పున తర్వాత 5 years టైం తీసుకొని ఈ పెద్ది అనే మూవీతో రామ్ చరణ్ గారిని మెయిన్ లీడ్గా పెట్టుకొని రావడం అయితే జరిగింది. సో ఇద్దరికి కూడా ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఈ సినిమా కూడా చాలాసార్లు పోస్ట్ పోన్ అవుతూ ఆడియన్స్ యొక్క అంచనాలను పెంచుతూనే ఉంది, బట్ ఎక్కడో కాస్త డిసప్పాయింట్మెంట్ అయితే ఉంచింది. సో మరి ఫైనల్గా ఈ మూవీ రిలీజ్ అయింది కాబట్టి అంచనాలని రీచ్ అయిందా లేదంటే ఎలా ఉంది, ఫుల్ రివ్యూలో చూద్దాం. గైస్, నా తరపున ఒక రిక్వెస్ట్, మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, జెన్యూన్ అండ్ హానెస్ట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్గా ఉంటారని అయితే అనుకుంటున్నా. అండ్ అలాగే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానివ్వండి, ఎవరైనా సరే రివ్యూ చూడండి, నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే పక్కనే ఉన్న హై బటన్ కూడా క్లిక్ చేసి ఛానల్కి కాస్త బూస్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నా. ఇక ఈ సినిమా గురించి మాట్లాడితే పెద్ది అబ్సల్యూట్ సినిమా అంటే చెప్తాను, చాలా కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, కొంచెం ఓపిక చూడండి. కొన్ని డిపార్ట్మెంట్ల గురించి స్పెషల్లీ చెప్పాల్సింది ఉంది కాబట్టి. ఇక ఈ పెద్ది మూవీ స్టోరీ లైన్ వచ్చేసి ట్రైలర్లో ఏదైతే చూపించారో అదేనబ్బా. ఒలింపిక్స్లో మన ఇండియాకి 2 పథకాలు వస్తాయి. సో ఆఫ్టర్ ఒలింపిక్స్ కమిటీ మీటింగ్ పెట్టుకొని 130 కోట్ల జనం ఉన్న మన ఇండియాలో వచ్చేది కేవలం 2 పథకాలన్నా, దీన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయండి అని చెప్పి ఒక మీటింగ్ అయితే జరుగుతుంది. ఆ తర్వాత మినిస్టర్ విజయనగరం వైపు వెళ్ళడం, తర్వాత మన పెద్దిని కలవడం. సో ఆ తర్వాత ఏం జరిగింది, అసలు పెద్ది ఉండేది ఎక్కడ, విజయనగరంలో కొండల కింద ఉన్న ఆ ఊరి గురించి నిజానికి ఎవరికి తెలియదు. వాళ్ళకి ఓటు హక్కు కూడా లేదు, ఎందుకంటే నిజానికి అలాంటి ఒక ఊరు ఉందని కూడా ఎవరికి తెలియదు కాబట్టి. సో అలాంటి ఊరు గురించి మన పెద్ది ఏం చేశాడు అసలు. అండ్ అలాగే ముఖ్యంగా జగపతి బాబు క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. అంటే ఆయన ఒక లక్ష్యంతో పోరాడుతూ ఉంటాడు. ఆయన లక్ష్యం ఏంటి, ఫైనల్గా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ గోల్ని రీచ్ అయ్యారు లేదా అనేది మూవీ యొక్క స్టోరీ. ట్రైలర్లో ఏది ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అదే సినిమాలో పెట్టారు. కమర్షియల్ మూవీ, బట్ ఎంత బాగా తీశారనేది ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ డైరెక్టర్ ప్రతిభ అనేది ఒక కమర్షియల్ సినిమాలో ఎలా తీసుకెళ్లారు అనేది. సో ఆ విషయంలో ఇక్కడ బుచ్చిబాబు గురించి చెప్పాలంటే 100% పాస్ అయ్యాడని చెప్పాలి భయ్య. ఎస్, మైనస్లు ఉన్నాయి, లేదని అయితే నేను చెప్పట్లేదు. మైనస్ల గురించి లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ పాజిటివ్స్ గురించి చెప్పాలంటే స్టోరీ అనేది చాలా ప్రిడిక్టబుల్గానే ఉంటుంది, అందులో ఎలాంటి డౌటు లేదు. బట్ తీసుకెళ్ళిన విధానం, ముఖ్యంగా హీరో ఇంట్రడక్షన్ నుంచి, రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ నుంచి ఒక క్రికెట్ ఆటతో రామ్ చరణ్ గారి ఎంట్రీ ఉంటుంది. సూపర్ పెట్టారు సీన్. వెంటనే రై 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 సాంగ్ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ ఊరి గురించి చూపిస్తారు. ఆ తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య కొన్ని సీన్స్ ఉంటాయి, కామెడీ సీన్స్ ఉంటాయి, చిక్కిరి సాంగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రాపర్ అలా ఎంటర్టైన్ చేస్తూనే వెళ్తుంది. బట్ ప్రీ ఇంటర్వెల్ ముందు నుంచి సినిమా అనేది ఒక రేంజ్కి వెళ్తుంది. అక్కడి నుంచి మూవీ ఎండ్ అయ్యే వరకు కూడా ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయలేదు. ఆ లెవెల్లో ఉంది సినిమా. ఒక్క మాటలో చెప్పాలంటే రామ్ చరణ్ గారు పెద్ది మూవీతో ఇట్టు కొట్టారు. 1 man షో అబ్బా, తన భుజాల మీదే సినిమాకి తీసుకెళ్ళిపోయారు. ఎంత కష్టపడ్డారంటే ఈ సినిమా గురించి రామ్ చరణ్ గారు కనిపిస్తుంది మీకు సినిమాలో, ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, ఆయన కష్టం కానివ్వండి, ఆయన డైలాగ్స్ కానివ్వండి, ఇంకా 1 man షో తన మీదే తీసుకెళ్ళిపోయారు. ఆయనకి జగపతి బాబు క్యారెక్టర్ అనేది కాస్త సపోర్టింగ్ రోల్ అయితే ఇవ్వగలిగిందని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాలో పాజిటివ్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్లీ నేను సర్ప్రైజ్ అయింది అండ్ నిజంగా హానెస్ట్గా చెప్తున్నా, ఏఆర్ రెహమాన్ గారు ఈ సినిమాకి అలాంటి బీజిఎం నిజంగానే ఇచ్చారా? నేనైతే అంటే ఆయన నుంచి ఎలాంటి బీజిఎం పడిందని నేనైతే నమ్మలేకపోతున్నా. బట్ ఈ సినిమాలో ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఖచ్చితంగా నమ్మాలి, ఆయనే ఇచ్చారు. సూపర్ ఇచ్చారు, బీజిఎం ఇచ్చారు భయ్య. సినిమా స్టార్టింగ్ సీన్ నుంచి ఎండ్ వరకు కూడా ఒక డిఫరెంట్ వైబ్లో ఉన్న మ్యూజిక్ అలా పడతానే ఉంది. ఈ రై 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 సాంగ్ కానివ్వండి, చిక్కిరి సాంగ్ కానివ్వండి, ఇంకా కొన్ని సాంగ్స్ ఉన్నాయి. అంటే ఎలా అంటే ఐటెం సాంగ్ కానివ్వండి, ఇంకొక సాంగ్ ఉంది. అవి ప్లేస్మెంట్స్ గురించి పక్కన పెడితే అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదు, కానీ ఈ 2 సాంగ్స్ అండ్ బీజిఎం ఏఆర్ రెహమాన్ గారు అద్దరు కొట్టేశారు. అంటే థియేటర్లో అరిసేసి గొంతుకు పోయింది, అందుకే కొంచెం మాటలు తేడా వస్తున్నాయి. సో అర్థం చేసుకోండి. ఇకపోతే ఈ సినిమాకి ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే బుచ్చిబాబు గారు. హీరో ఏఆర్ రెహమాన్ అండ్ ఇప్పుడు బుచ్చిబాబు గురించి చెప్తున్నా. ఎందుకంటే ఒక కమర్షియల్ మూవీని ఆ స్టాండర్డ్స్కి తీసుకెళ్ళాలి అంటే మూవీని అంత ఎమోషనల్గా ఎండ్ చేయగలడం అంటే అంత ఈజీ కాదు. ఫస్ట్ హాఫ్లో కాస్త చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, వాటిని పక్కన పెడితే ప్రీ ఇంటర్వెల్ ముందు నుంచి ఎండ్ వరకు అంటే ఎలా రాసుకున్నారంటే ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి, ఆ స్టోరీ కానివ్వండి, ఆ ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ప్రతిదీ ఎంత బాగా వర్కౌట్ అయిందో చూడండి మీరు థియేటర్కి వెళ్ళి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో అంటే చెప్పకూడదు, చెప్తే ఇంకా కంప్లీట్గా సినిమాలో ఉన్న ఫీల్ని మీరు మిస్ అయిపోతారు. అలాంటి స్పాయిలర్ థింగ్ ఒకటి సెకండ్ హాఫ్లో ఉంది. మీరు సినిమాకి వెళ్ళి అది ఏంటో చూడండి. ప్రతి సినిమాలో ఏదో 1-2 బొక్కలు ఉంటాయి భయ్య, అవన్నీ పక్కన పెడితే ఒక కంప్లీట్ కమర్షియల్ మూవీని చాలా ప్రాపర్గా డిజైన్ చేసుకొని బుచ్చిబాబు గారు మన ముందు డెలివరీ చేశారని చెప్పాలి. అంటే ఉప్పున ర్యాండమ్గా బుచ్చిబాబు గారికి హిట్ అయిపోయింది, నేషనల్ అవార్డు వచ్చింది,
సో అలాంటి ఒక డైరెక్టర్ నుంచి మళ్ళీ పెద్ద ఇలాంటి సినిమా రావడం అంటే బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు ఒక బలమైన కథతో రావడం అంటే మాటలు కాదు. సో ఈ విషయంలో ఖచ్చితంగా మన ఇండస్ట్రీలో బుచ్చిబాబు గారు తన ముద్ర వెయ్యబోతున్నారని చెప్పి నాకు ఈ సినిమాతో అయితే ఒక క్లారిటీగా అర్థమైపోయింది. ఇకపోతే ఈ సినిమాలో కొన్ని మైనస్లు ఉన్నాయి, అవి ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ హీరోయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో జాన్వీ కపూర్ గారిది అంటే అంత ఇంపాక్ట్గా నాకేం అనిపించలే. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం తను ఉంటారు, ఓకే లవ్ స్టోరీ పెట్టాలి కాబట్టి పెట్టారు, కొన్ని సీన్స్ వస్తాయి, మంచి కామెడీ సీన్స్ వస్తాయి, తన స్వాగ్ బాగుంటుంది, తన డైలాగ్ బాగుంటుంది, అండ్ అలాగే తనతో వచ్చిన సాంగ్ బాగుంటుంది, ఇవన్నీ ఓకే. కానీ అంటే కథకి తన క్యారెక్టర్ని ఇంపార్టెంట్గా పెట్టే స్కోప్ ఉందా, ఎందుకో పెట్టలేదేమో, అంటే వీళ్ళతోనే పోదామని అనుకున్నారేమో బహుశా. బట్ పెట్టుంటే ఇంకాస్త ఎమోషనల్గా వాళ్ళిద్దరి మధ్య కూడా కొన్ని సీన్స్ పెట్టొచ్చని నాకైతే అనిపించింది. మేబీ అది అందరికీ అనిపించకపోవచ్చు. ఇకపోతే చాలా క్యారెక్టర్లు ఉన్నాయి, బట్ నా మైండ్ మాత్రం 2 క్యారెక్టర్ల చుట్టూ ఉండిపోయింది. ఒకటి రామ్ చరణ్ గారిది అండ్ జగపతి బాబు గారిది. మీరు చూడండి, ఖచ్చితంగా ఆ 2 క్యారెక్టర్లు మీ మనసుని అత్తుకుంటాయి. ముఖ్యంగా రామ్ చరణ్ గారిది ఈ మధ్య గేమ్ చేంజర్ సినిమా పక్కన పెట్టింది, అసలు అది కంప్లీట్ నాకు నచ్చలేదు, దాని గురించి మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు. బట్ ఈ పెద్ద క్యారెక్టర్ అనేది చాలా మంది మైండ్లో ఉండిపోతుంది. అలాగే చాలా మంది ఇన్స్పైర్ అవుతారు ఆ క్యారెక్టర్ని చూసి, చాలా సంవత్సరాలు మాట్లాడుకుంటారు ఆ క్యారెక్టర్ గురించి. అండ్ అలాగే ఇలాంటి ఒక క్యారెక్టర్ని మళ్ళీ క్రియేట్ చేయాలని చాలామంది డైరెక్టర్లు ట్రై చేస్తారు కూడా, అంతలా అనిపించింది. ఇంకా ఈ సినిమాకి వెళ్ళాలా వద్దా అంటే అసలు వెళ్ళాలా వద్దా అని డౌట్ అవుద్ది ఎవరికి కూడా. రామ్ చరణ్ గారి మాస్ బీస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే పెద్దలో ఉంటుంది. ఖచ్చితంగా వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళండి, పిల్లలు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ అయితే అందరికీ కలుగుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ ముఖ్యంగా బుచ్చిబాబు గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా రామ్ చరణ్ గారికి ఒక మంచి హిట్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా ఈ సినిమా నార్త్లో ఎలా ఆడుతుంది, అసలు ఎంత కలెక్షన్స్ వస్తాయి చూడాలి. ఎందుకంటే సినిమా అయితే ఇట్టేనబ్బా, అది నేనే కాదు, రేపు పొద్దున్న మీరు ఏ రివ్యూ చూసినా వాళ్ళు కూడా చెప్పేది ఇదే, సినిమా అయితే ఇట్టే. బట్ నార్త్లో వచ్చే కలెక్షన్ బట్టి మూవీ యొక్క రిజల్ట్ అనేది ఉంటుంది. అంటే సినిమా 300-350 కోట్లు అయితే పెట్టారు, ఒక 500 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది, అందులో డౌటే లేదు. అంటే సినిమా హిట్టే. బట్ చాలామంది అడుగుతారు కదా 1000 కోట్లు కొడుతుందా, 1000 కోట్లు కొడుతుంది అంటే 1000 కోట్లు కొట్టడానికి మన దగ్గర ఆడితే సరిపోదు, మన హీరో సినిమా నార్త్లో కూడా వాడాలి. బట్ వాళ్ళకి ఈ సినిమా ఎంతలా నచ్చుతుంది, వాళ్ళు ఈ సినిమాని ఎంతలా రిసీవ్ చేసుకుంటారో అనేది మనం చూడాలి, వెయిట్ అండ్ సీ చూద్దాం. ప్రతిరోజు కలెక్షన్స్ రిపోర్ట్ అయితే వస్తుంది కదా, దాన్ని బట్టి మనం మళ్ళీ ఇంకొక వీడియో చేద్దాం. సో మీరు ఎవరైనా సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇప్పటికే టైం చాలా అయిపోయింది, నిద్ర అయితే వచ్చేస్తుంది. మళ్ళీ రేపు ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం పెద్ద మూవీ గురించి, ఎందుకంటే కొన్ని సీన్స్ ఉన్నాయి, వాటి గురించి ఇంకా బాగా డీప్గా అనలైజ్ చేసుకుంటూ ఇంకొక వీడియో అయితే చేద్దాం. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.